ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని పేర్కొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్ పోలీస్ సక్రమంగా ఉంటే ఒక ధైర్యం అని, గుడ్ పోలీసింగ్ ఎంతో అవసరమని పేర్కొన్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు 48 గంటల్లో పరిహారం అందజేయాలని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్. విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన 9వ ఏపీ స్టేట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఏలూరు నివాసి చిట్టిల గంగాధర్రావు 70వ ప్లేస్ పురుషుల విభాగంలో ఛాంపియన్ గెలవడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఇటీవల విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన 9వ ఏపీ స్టేట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో వెటరన్ విభాగంలో విజేతగా నిలిచిన గంగాధర్రావు జిల్లా కలెక్టర్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. నేటి యువత ఆధునిక పోకడలకు, కంప్యూటర్ ఆటలకి పరిమితం అవ్వటం వల్ల శారీరక ఆరోగ్యానికి దూరం అవుతున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికలలో భాగంగా కొవ్వూరు పట్టణ అధ్యక్షుల ఎన్నిక ఆర్వో అనురాధ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులుగా సలాది సందీప్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన సందీప్ ను పలువురు శాలువాతో సత్కరించారు. సలాది సందీప్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తారని తెలిపారు. నూతన అధ్యక్షులు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఆర్వో శ్రీమతి అనురాధ, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు పురపాలక సంఘం పట్టణ కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, అసెంబ్లీ సీఓ ఆర్డినేటర్ మట్ల ఆంజనేయులు, ముత్యాలరావు, నాయకులు తురగా ఉదయ్ భాస్కర్, కొత్తూరి రవి, తేజ తదితరులు పాల్గొన్నారు. మహిళల బతుకుల్లో దీపకాంతులు నింపే దీపం పథకం ద్వారా బృహత్తర కార్యక్రమం ద్వారా 4,75,000 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో 6,53,815 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 4,75,723 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి సిలిండర్లు అందించడం జరుగుతుందన్నారు. ఏడాదికి 3 సిలిండర్లలో భాగంగా తొలి గ్యాస్ సిలిండర్ను మార్చి 31, 2025 లోపు బుక్ చేసుకున్న వారు గ్యాస్ సిలిండర్ ధరను లబ్ధిదారులకు డెలివరీ సమయంలో తమ గ్యాస్ ఏజెన్సీకి చెల్లిస్తారు. ఆ సొమ్ము 48 గంటల వ్యవధిలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నవంబర్ 1 నుండి అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది నెలలలోనే దీపం 2 పథకం అమలు చేయడంలో రాష్ట్రంలోని వనితా లోకానికి ఆనందానికి అవధులు లేవు. కట్టెల పొయ్యిలతో మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1996లోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2025 మీడియా డైరీని బుధవారం బందరు రోడ్లో గల క్యాంపు కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. అందరికీ ఉపయోగకరమైన సమాచారంతో క్రమం తప్పకుండా మీడియా డైరీని తీసుకొస్తున్నందుకు ఫెడరేషన్ కు అభినందనలు తెలియజేశారు. తొలుత ఫెడరేషన్ నాయకులు మంత్రికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కొండబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమిలిశ్రీ, ఎంపీ నాథన్, జిల్లా నాయకులు చొప్ప రాఘవేంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీల పర్యవేక్షణ మరియు డ్రోన్ను ఉపయోగించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణను కొనసాగిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 3వ రోజు పోలీస్ కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షించారు. జనవరి 3 మరియు 4వ తేదీల్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేకముగా మహిళా అధికారులతో పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం మరియు షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం అట్టడుగు వర్గాలపై వివక్ష మరియు దౌర్జన్యాలను తొలగించే లక్ష్యంతో పర్యవేక్షణ చట్టాల అమలు ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఆర్డీఓ సీతారామమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి, కమిటీ సభ్యులు తాటికొండ బాలు, ఆరుగోలను చిన్నరాజు, రాచర్ల జాకబ్,
ఆర్డీఓలు, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వారీగా చెంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినా వాటికి 48 గంటల్లో పరిహారం అందజేయాల్సి ఉంటుందన్నారు. అఘాయిత్యాల నివారణ కోసం అనువదించబడిన చట్టంలో కొత్తగా నిర్దేశించిన మార్గదర్శకాలు, వాటి అమలు చేస్తున్న తీరుపై సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాలో నమోదు అయిన కేసులు, వాటికి సంబంధించి దశల వారీ వివరాలు, నివేదికలు, చెల్లింపు స్థాయిలు, ఎంత మొత్తం విడుదల చేయడంపై సమగ్ర వివరాలు కమిటీ సమావేశం స్టేజ్ వారీగా సమర్పించాలని స్పష్టం చేశారు. ఎస్పీడీ నరసింహకిషోర్ మాట్లాడుతూ ఎస్సీల అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రతి నెల చివరి శనివారం మండల స్థాయి కమిటీ పౌర హక్కులపై సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఎస్పీలు, ఇన్ఛార్జి డిపిఓ ఎం నాగలత, ఐసీడీఎస్ అధికారి కె విజయ్ కుమారి, సంక్షేమ శాఖ అధికారులు కెఎన్ జ్యోతి, బి శశాంక, వై శ్రీనివాస్, ఎన్వి మూర్తి తదితరులు పాల్గొన్నారు. will maximum తర్వాత ఫండ్ కూడా ఇప్పుడు చాలా వరకు స్ట్రీమ్ లైన్ అవుతుంది. మనకి ఎప్పుడు క్వార్టర్లీ రిలీజ్ చేసేవారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి డైరెక్ట్గా సిఎఫ్ఎంఎస్లో మేము అప్డేట్ చేస్తాం. ఇమీడియట్గా షెడ్యూల్ ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరిలో కన్సర్న్ డిఎస్పీ గారితో కూర్చొని మీరు డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లోనే నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ వరకు వాళ్ళు చేయాల్సిన సివిల్ రైట్స్ డేస్ మీరు ఫైనలైజ్ చేసేసి డైరెక్షన్స్ తహసీల్దార్స్ ఎస్ఎస్ఓస్ అక్కడ వెళ్ళి వాళ్ళు కూర్చోవడం కాకుండా ఏం చేయాలి అనేది లైక్ ట్రాన్సాక్ట్ ఇంటరాక్షన్ విత్ ఎనీ ఇష్యూ జరిగితే వాళ్ళు కొంచెం డీప్ స్టడీ చేయడం. ఇరుకల కమ్యూనిటీ చాలా ఏరియాస్లో దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ స్కాటర్డ్ ఉన్నారు. ఆ ఏరియాస్లో ఏంటంటే దెర్ ఇస్ నో మచ్ అటెన్షన్ కాబట్టి క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వాళ్ళు నెక్స్ట్ నొమాడిక్ నేచర్, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. సో ఇటీవల ఒక 7-8 అఫెన్సెస్ హైనస్ క్రైమ్స్ కమిటెడ్ విత్. కాబట్టి అలాంగ్ విత్ ఎస్సీస్ ఎక్కడెక్కడైతే ఎస్టీ ఎరుకల పాపులేషన్ ఉంది, అదర్ ఎస్టీ పాపులేషన్ ఉందో అక్కడ కూడా మనం మస్ట్ గో డైరెక్ట్లీ టు దట్ హ్యామ్లెట్ అండ్ కండక్ట్ ఎలక్షన్స్. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం నగర అభివృద్ధి లక్ష్యంగా నగర పాలక సంస్థ పనిచేస్తుందని రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు సంబంధించి 2 పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 2027లో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల ఏర్పాటు, ఘాట్లకు వచ్చే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. రోడ్ల విస్తరణకు సంబంధించి స్థానికుల అంగీకారం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ, ఎస్సీ పాండురంగారావు, సిపి కోటయ్య, హెల్త్ ఆఫీసర్ వినూత్న మేనేజర్, మౌలిక తదితరులు పాల్గొన్నారు. పార్క్ బ్యూటిఫికేషన్స్ కూడా సో దాదాపు 35 పార్క్స్ మేము ఐడెంటిఫై చేసాము. అది కూడా ప్యాకేజెస్లో దాంతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాకింగ్ ట్రాక్ కానీ, బౌండరీ వర్క్స్ కానీ, అదేవిధంగా మనకి ఉన్న స్ట్రీట్ లైటింగ్ కానీ, స్ట్రీట్ లైటింగ్తో సహా డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అన్నిటికీ కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ సర్వీసెస్లో ప్లాన్ చేస్తాము. మనకి కొన్ని ఇనిషియేటివ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక గ్రీన్ మున్సిపల్ బాండ్స్ మేము గవర్నమెంట్కి పంపించాము. గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్కి వచ్చేస్తుంది. సో దాదాపు 45 కోట్ల గ్రీన్ బాండ్స్లో మొదలుపెట్టి దాంట్లో సోలార్ పార్క్ డెవలప్ చేయడం, అదేవిధంగా మనకి మెగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఒక మినిస్టర్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. సో కాకినాడ రాజమండ్రి మధ్యలో దానికి కూడా ఒక రూపురేఖ తయారు చేసి వర్క్స్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. రీసెంట్గా మీరు అందరికీ తెలుసు, పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఓపెన్ చేశాము. సో అట్లాంటివి ఇంకా పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నాము. ఆ పీపీపీ మోడ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంట్లో ప్రైవేట్ డెవలపర్స్ వస్తారు, వీళ్ళు డెవలప్ చేస్తారు, మాకు కూడా రెగ్యులర్ రెవెన్యూ వస్తాయి, మా సిటిజన్స్కి కూడా రెగ్యులర్గా సర్వీసెస్ వస్తుంది. 2027 నుంచి 2027 వరకు 2027 నుంచి 2027 వరకు 2027 నుంచి 2027 వరకు 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 2027 వరకు
అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి వచ్చేసరికి మాకు ఈ ఉన్న 50 రోజులు చాలా ఉన్న ఒక 1 or 2 months చాలా ఇంపార్టెంట్. దాంతో మరీ ముఖ్యంగా మీ అందరి నుంచి మాకు చాలా సహకారం కావాల్సి ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ ఫర్ స్వచ్ఛతా సర్వేక్షణ 2025. సో SS 2025కి ఇప్పుడు మేబీ ఈ నెలాఖరులో సెంట్రల్ టీమ్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ హెల్త్ వింగ్ కూడా ఇప్పుడు మిగతా వింగ్స్ కూడా పబ్లిక్ హెల్త్లో అలైన్మెంట్ చేస్తూ మాకు ఎక్కడైనా మనకి పబ్లిక్ టాయిలెట్స్ కానీ కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం, వాళ్ళకి మెయింటెనెన్స్ చూసుకోవడం, స్ట్రీట్ స్వీపింగ్ బాగా చేయించడం, అదేవిధంగా మనకి ఏవైతే వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వేస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది అన్ని కూడా క్లీన్ మెయింటైన్ చేయడం, డ్రైన్స్ కూడా చాలా బాగా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పురపాలక సంఘం గోదావరి గట్టుపై నిర్వహిస్తున్న డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ యార్డును ఏర్పాటు చేశామని నర్సాపురం సబ్ కలెక్టర్ దాసరాజు చెప్పారు. నర్సాపురంలోని సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన ఓసూరి దేవేంద్ర ఫణికర్ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీని నియమించడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు గోదావరి నది జలాలను, పరిసర ప్రాంతాల్లో గాలిని, పంట కాలువలో నీటిని, భూగర్భ జలాలు నీటిని నమూనాను సేకరించి పరికరాలతో పరిశీలించారని తెలిపారు. దీనికి సంబంధించిన వాయిదా డిసెంబర్ 7వ తేదీన ఉందని, అప్పటికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో చెత్తను గోదావరి గట్టున కాకుండా ప్రత్యామ్నాయంగా 4 ఎకరాల భూమిని సేకరించామని, అందులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మనకి నర్సాపురం పట్టణంలో వస్తున్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో ఈ చెత్తని మనం గోదావరి కట్టిన నర్సాపురం మున్సిపాలిటీ వాళ్ళు వేస్తున్నారు. దానివల్ల పర్యావరణం అంతా కలుషితం అవుతుంది. కలుషితం అవడం వల్ల పరిసర ప్రాంతాలు వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇమీడియట్గా నర్సాపురం మున్సిపాలిటీ చెత్తని, వ్యర్థ పదార్థాలను గోదావరి గట్టుని ఇవ్వకుండా ఆదేశించాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఓసూరి దేవేంద్ర ఫణికర్ ఆయన అప్రోచ్ అవడం జరిగింది. మరి ట్రిబ్యునల్ తక్షణమే స్పందిస్తూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో మనకి కలెక్టర్ గారు, తర్వాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి తరఫున నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క చెత్త ఎక్కడెక్కడ వేస్తున్నారు, ఏ విధంగా వేస్తున్నారు, అది ఏ విధంగా పరిసర ప్రాంతాలను, భూమిని, నేలని ఎలా కలుషితం చేస్తుంది, పర్యావరణం ఎలా కలుషితం చేస్తుంది, నీరుని ఎలా కలుషితం చేస్తుంది అన్నది, గాలిని ఎలా కలుషితం చేస్తుంది అన్నది ఇప్పుడు వాళ్ళు ఎక్విప్మెంట్ని అక్కడ అరేంజ్ చేసి యంత్రాలను పెట్టి టెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క గోదావరిలో శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మంచినీరు శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా కాలువల నుంచి శాంపిల్ తీసుకున్నారు. తర్వాత గాలి నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా చేసి వాళ్ళు నివేదిక సమర్పిస్తారు. చేసి వాయిదా ఉంది, అప్పటికి నివేదిక పంపించారు. అదే డంపింగ్ యార్డ్కి సంబంధించి ఎక్కడైతే మనకి చెత్త వేస్తున్నారో అక్కడ వేయకుండా నరసాపురం మున్సిపాలిటీ ఒక 4.20 అంటే 4.5 ఎకరాలు సేకరించడం జరిగింది. అక్కడ చిన్న అభ్యంతరం రావడం వల్ల ఆగింది. దానికి దానికి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు జరుగుతుంది. ఆ విధంగా ఈ చెత్త సమస్యని త్వరలోనే పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ సక్రమంగా ఉంటే ఒక ధైర్యం అని, గుడ్ పోలీసింగ్ ఎంతో అవసరమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రాఘవరామకృష్ణరాజు పేర్కొన్నారు. గురువారం ఆకువీడు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం ఆస్మీ పాల్గొన్నారు. అనంతరం ఆకివీడు, ఉండి, కాళ్ళ పాలకోడేరు పోలీస్ స్టేషన్ సంబంధించి సుమారు ₹1 కోటి వ్యయంతో సమకూర్చిన నూతన 4 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజలను పర్యవేక్షించాల్సిన పోలీస్ సక్రమంగా ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. దీనికి గుడ్ పోలీసింగ్ చాలా ముఖ్యమన్నారు. ఆకువీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం అద్దె భవనంలో ఉండేదని, నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నియోజకవర్గం మొత్తం సుమారు 800
500 నుండి 1000 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 3 పోలీస్ స్టేషన్లను సమాచారం అందుకునేలా అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజే అశోక్ కుమార్ మాట్లాడుతూ శాసనసభ్యులు పోలీస్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి భీమరాజు, భీమవరం డివిజన్ డీఎస్పీ ఆర్ జి జై సూర్య, సబ్ ఇన్స్పెక్టర్లు హెచ్ నాగరాజు, జగదీశ్వరరావు, కరీముల్లా అండ్ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎంపీపీ, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు, రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. స్వామివారి క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వామివారికి తలనీలాలు సమర్పించి మెట్ల మార్గం ద్వారా కొండపై ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగిందని, దర్శించుకోవటం జరిగిందన్నారు. బహుశా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైనుంచి నడుపుతా ఉన్నారు. ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళంతా పద్ధతి ప్రకారమే నడుపుతా ఉన్నారు, అన్ని రూల్స్ ప్రకారమే వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకు పోయేదని చెప్పి ఏ రోజు వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ పూట వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ లారీని ఆపుతారు, వాళ్ళ క్వారీని ఆపుతారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తారా లేదా ఇస్తేనే మీ క్వారీ నడుపుకునేదని చెప్పని అంటారు. మరో పక్కన మనం గమనిస్తే భూపాలపట్నం గ్రామంలో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి. ఈ మధ్య బూరుగుపూడి గ్రామంలో మనం చూసాం రేవ్ పార్టీ. బహుశా ఎప్పుడు కూడా ఈ సంస్కృతి మన చుట్టుపక్కల ఎప్పుడు కూడా మన గోదావరి జిల్లాలో బహుశా ఎప్పుడు కూడా కనిపించి ఉండదు. లేక అనకాపల్లిలో దొరికినటువంటి భారీ మొత్తంలో గాంజా ఏదైతే దొరికిందో ఆ గాంజాకి సంబంధించినటువంటి మూలాలు మన ప్రాంతంలోనే, మన నియోజకవర్గంలోనే మన స్థానిక శాసనసభ్యుల తాలూకా వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి ఎండిఓ వరకు, హోంగార్డ్ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు, ఏ శాఖ అయినా చూసుకోండి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరిని పోస్టింగ్ వేయాలన్నా కూడా డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ పోస్టింగ్లు పడవు. వాళ్ళు సహజంగా డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు తీసుకుని వచ్చేవారు. ఇవి ఇప్పటి వరకు